నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మణి స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశక్తి 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదండీ! ఒక్కొక్క నామం చొప్పున. ఈరోజు శ్లోకం వచ్చేసి 7వ శ్లోకంలోని నామాలు 25, 26 తెలుసుకుందాము. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. 25 నామము ఏకానంద చిదాకృత. శ్రీమాత్రే నమః. అథవా ఏకేశం అనుభవకానం యోగనామానంద సాక్షాత్కార రూప ఆకృత్య నిరావరణ ప్రకాశ రూప యస్య స తదా అథవా ఆనంద శివచిత్ పరమేశ్వర ఏకే మూర్తి భేద రహితే ఆనంద చిత్రో ఆకృతిరహస్య స తదా ఓం ఏకానంద చిదాకృతే నమః. భావార్థం తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. ఏకానంద చిదాకృతి ఏకమగు ఆనంద చిత్తు ఆకృతి కలది. ఏక అనగా ముఖ్యము, మోక్ష రూపమున పొందగోరబడినది కావున ముఖ్యము. ఆనందం అనగా సుఖము, చిత్ అనగా చైతన్యము, ప్రకాశ స్వరూప జ్ఞానము. ఆనంద చిత్, ఆనంద చిత్, ఏకమగు ఆనంద చిత్, ఏకానంద చిత్. ఆనంద చిద్రూపము ముఖ్యమైన దగుట వలన ఏకానంద చిత్. అట్టి ఏకానంద చిత్స్య రూపము కలది కావున పరమేశ్వరి ఏకానంద చిదాకృతి అనగా సచితానంద స్వరూప బ్రహ్మ యొక్క లక్షణములు గలదని. విజ్ఞానమానందము బ్రహ్మ బ్రహ్మము ఆనంద రూపము విజ్ఞాన రూపము గలది. ఆనందం బ్రహ్మేతి వ్యజానత్, ఆనందము బ్రహ్మమని తెలుసుకొనవలెను అని శృతి వాక్యములు. ఇదే విషయమును బ్రహ్మసూత్రము ఆనందదాయ ప్రధానస్య ఆనందనాంది ధర్మములు ప్రధానమగు బ్రహ్మమునందు ఎప్పుడు నుండును చెప్పుచున్నది. సాధకుని జీవన్ముక్త స్థితిలో దీప్తి స్వరూపము ప్రకాశాత్మకమగు పరమానంద స్వరూపమును పరమాత్మ జ్ఞాని అగు సాధకునికి అనుభవ రూపమైన ప్రత్యక్ష ప్రమాణ గోచరముట అను ధర్మము పరమేశ్వరి యందు కలదు. కావున ఆమె ఏకానంద చిదాకృతి. లేక అనుభవమును పొందిన కొందరు యోగులకు పరమేశ్వరి ఆనంద సాక్షాత్కారమగు ఆకృతి కలది, అనగా ఆవరణ లేని ప్రకాశ స్వరూపం కలది. అందుచేత ఏకానంద చిదాకృతి. లేక ఆనందం అనగా పరదేవత, చిత్ అనగా పరమశివుడు. వీరిరువురు కలిసి మూర్తి భేదము లేక ఏకాకృతి ఆనంద చిత్తుల ఏకాకృతి పరమేశ్వరి కావున ఏకానంద చిదాకృతి. ఓం ఏకానంద చిదాకృతి అయి నమః. శ్రీమాత్రే నమః. 26వ నామము ఏవామిత్యగమ బోధ్య. శ్రీమాత్రే నమః. నిషేధముఖ్యమైన అత్వాద్వారుతి స్వరూప ప్రతిపాదనైన లక్షణ వాక్యాన్ని సమంజసని భవం తిథి భవ. ఓం ఏవమిత్యగమబోధ్య నమః. శ్రీమాత్రే నమః. భావార్థం తెలుసుకుందాము. ఏవామిత్యగమ బోధ్య శ్రీదేవి ఇట్టిదని ఆగమములచే చెప్పబడి ఉండలేదు. దీని యందు నామమున 25 నామమున ఆనంద శబ్దమునకు పూర్వపక్షమున ఈ విధంగా అర్థం చెప్పవచ్చుకోను. ఆనంద శబ్దమునకు లక్షణావృత్తి చేత ఆనందమయుడని అర్థము చెప్పనగును. యా ఏకో జాలవాన్ ఇషత ఈశా నిధియ, ఒక్కడైనటువంటిది ఎవ్వడు మాయను అవలంబించి శక్తుల వలన పాలించుచున్నాడో అను శృతి చేత చెప్పబడిన ఏకత్వం జీవుని యందు సిద్ధించుచున్నది. అందుచేత ఏకమగు ఆనందము జీవుని యొక్క చైతన్యము, చిత్ అనగా అధిష్టాన ప్రకాశ చైతన్యము, అట్టి దానిని ఆకృతిగా కలదని విగ్రహ వాక్యము వచ్చుకోను. బ్రహ్మపుచ్చము ప్రతిష్ట బ్రహ్మము పుచ్చము వలె ఆధారమై ఉన్నది అను శృతి వాక్యం నందు పుచ్చా శబ్దంచే ఆ అధిష్టాన చైతన్యమే పరామర్శింపబడుచున్నది. ఇట్లా అనగా ప్రకాశము యొక్క నిత్యత్వము ప్రకాశీయ వస్తువు యొక్క నిత్యత్వము పైన ఆధారపడి ఉన్నది. అందువలన సత్యము జ్ఞానాంతము బ్రహ్మ మొదలగు అనేక శృతి వచనములు బ్రహ్మ స్వరూప లక్షణ బోధకములైనవి.
వాటి యందు వాచ్యార్థ ప్రాధాన్యము చేత విధిముఖముగానే బ్రహ్మ ప్రతిపాదించుచున్నది. బ్రహ్మము కానట్టి దానిని తొలగించుటకై నిషేధ రూపమున లక్షణార్థ ప్రధానమైన బ్రహ్మము చెప్పబడుచున్నది. బ్రహ్మస్వరూప లక్షణ ప్రతిపాదన వలననే తత్వమసి మొదలగు వాక్యములన్నీ అందున విశేషణ విశిష్టత్వము వాక్యార్థము సంభవించుచున్నాయి. కావున విధిముఖంగానే బ్రహ్మ ప్రతిపాదనము ఈ వాదనాంతరము సరికాదని పూర్వపక్షమేనని చెప్పుచున్నది. ఈ ఏవా మిథ్యగమ బోధ్య అను నామము ఏవం ఇట్టి విశేషణ విశిష్టత్వములు కలదని ప్రత్యక్ష సిద్ధమగు వేదములచే ఆగమములో పరమేశ్వరి చెప్పబడలేదు. ఈ విధంగా ఆగమములు ఈమెను జ్ఞాపకం చేయుట లేదు. ఆ వివరణం ఎట్లనగా ఆనంద శబ్దము ఆనందమును మాత్రమే చెప్పును. ఆనందము అధికముగా నుండి ఈ షద్దుఃఖము కూడా కలదని సంభవింపబడుతున్నప్పుడు జీవుని యందు ఆనంద శబ్దము అన్వయించినచో 3 దోషములు వచ్చును. పరమార్థికముగా విచారించినచో బ్రహ్మమొక్కటే వేరొక వస్తువు లేనే. శ్రీమాత్రే నమః. పరమార్థికముగా విచారించినచో బ్రహ్మం కంటే వేరొక వస్తువు లేనే లేదు. సత్తగలది బ్రహ్మమే. తత్వమసిలోని తత్వము పదముల వాచ్యార్థమునందున విశేషణ ద్వయమునకు పరస్పర విరోధముండుట వలన వాని యందు చీకటి వెలుగుల వలనే విశిష్టార్థము పొసగదు. కావున అఖండార్థము వాక్యార్థముగా పరిణమించును. ఇట్లు అర్థం చెప్పుటకు వలను పడదు. స్వరూప లక్షణ వాక్యములందు అథోన్యాదర్థం బ్రహ్మం కంటే భిన్నమైనది అనావృతం మిథ్య అను శృతి వాక్యం చేత బ్రహ్మం కాని దానికి మిథ్యత్వం చెప్పుట వలన నిషేధముఖముననే బ్రహ్మము కాని దానిని తొలగించు ప్రతిపాదనముననే లక్షణ వాక్యములను సమంజసములగు చున్నవని భావం. తత్ ఈశ్వర విశేషణము, త్వం జీవ విశేషణము, విశేషణ ద్వయము. ఓం ఏవామిత్య గమ బోధాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.